అవును. కొన్ని సినిమాలు మనకు బాగా నచ్చితే పెట్టిన డబ్బులకు న్యాయం జరిగిందని అనిపిస్తుంది. కానీ 'దురంధర్' సినిమా రివ్యూవర్ ప్రకారం ఆ లెవెల్ని కూడా దాటేసిందట. ఈ ఒక్క మాట చాలు ఆ సినిమా ఆయనని ఎంతగా ఇంప్రెస్ చేసిందో అర్థం చేసుకోడానికి. మరి సినిమా లెంత్ ఎంతో తెలుసా? ఏకంగా 4 గంటలు. అవును, విన్నది కరెక్టే. 4 గంటల సినిమా అంటే చాలా ఎక్కువ అనిపించొచ్చు. కానీ రివ్యూవర్ ఏమంటున్నారంటే ఆ టైం అస్సలు వేస్ట్ అవ్వలేదట. కథలో, మేకింగ్లో ఉన్న సిన్సియారిటీ ప్రతి నిమిషాన్ని వర్త్ అనిపించేలా చేసిందంటున్నారు. సరే, 4 గంటల సినిమా, అది ఒక సీక్వెల్ అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందర్నీ ఒక పెద్ద ప్రశ్న వేధిస్తుంటుంది. అదేంటంటే, ఈ పార్ట్ 2 పార్ట్ 1 కన్నా బెటరా? ఇది అందరి మైండ్లో ఉండే కామన్ క్వశ్చన్. రివ్యూవర్ ప్రకారం రెండింటి మధ్య పోటీ చాలా టఫ్ అట. కానీ తప్పకుండా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఒకదాని వైపే మొగ్గు చూపారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్. రివ్యూవర్ ఓట్ వేసింది పార్ట్ 1కి, కథపరంగా కాదండోయే, ఎక్స్పీరియన్స్ పరంగా. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఒక కొత్త ప్రపంచాన్ని మొదటిసారి చూడటం. పార్ట్ 2 ఏమో ఒక స్టోరీ, అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ప్రపంచంలో ఇంకాస్త లోతుగా వెళ్లడం. ఆలోచించండి, ఒక కొత్త ప్రపంచాన్ని మొదటిసారి చూసినప్పుడు వచ్చే ఆ ఫీల్, ఆ థ్రిల్, దాని పార్ట్ 2 ఎంత బాగున్నా మళ్లీ తీసుకురాలేదు కదా. బహుశా అందుకే పార్ట్ 1కి ఆ స్పెషల్ ప్లేస్ ఉండిపోయింది. అలానే పార్ట్ 2 తక్కువేం కాదు. పార్ట్ 1కి ఆ స్పెషల్ ఫీల్ ఉన్నా పార్ట్ 2 కూడా అద్భుతంగా ఆకట్టుకుందని రివ్యూవర్ చెప్పారు. మరి ఈ సినిమాలో ఆయనకు అంతలా నచ్చిన విషయాలేంటి? అవేంతో చూసేద్దాం. అన్నిటికన్నా ముందు రివ్యూవర్ని విపరీతంగా ఇంప్రెస్ చేసిన విషయమేంటంటే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా, నెమ్మదిగా బిల్డప్లివ్వకుండా స్ట్రెయిట్గా ఆడియన్స్ని యాక్షన్లోకి లాగేసిందట. అసలు ఈ ఓపెనింగ్ ఫైట్ ఎందుకంత స్పెషల్ అంటే రివ్యూవర్ 3 కారణాలు చెప్పారు. 1, సూటిగా పాయింట్కి రావడం. 2, కొరియోగ్రఫీ. నిజంగా రీసెంట్ ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ ఫైట్స్లో ఇదొకటట. ఇక 3ది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కేవలం స్టైల్ కోసం పెట్టిన ఫైట్ కాదు. హీరో పడుతున్న బాధేంటి, తన మోటివేషన్ ఏంటి అనేది ఆడియన్స్కి వెంటనే కనెక్ట్ అయ్యేలా చేసింది. ఓకే, సినిమాలో ఇన్ని హైస్ ఉన్న